డే బిఫోర్ ఎస్టర్డే విజిట్ చేశారు. మేము అతనితో కొన్ని డిమాండ్స్ చెప్పి పెట్టాము. దానికి ఫరూక్ సార్ ఇక్కడ లేరు కాబట్టి, మంత్రి ఫరూక్ గారు ఇక్కడ లేరు కాబట్టి వచ్చాక మేము చెప్తామమ్మా ఏ మాట అని చెప్తున్నారు. యాక్చువల్గా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేద్దాము అని అనుకున్నాము. కానీ వాళ్ళు అట్లా చెప్పడం వల్ల వాళ్ళ మీద రెస్పెక్ట్తోని మేము ఈరోజు డ్రాబ్యాక్ చేసుకుంటున్నాము, పోస్ట్పోన్ చేసుకుంటున్నాము. అండ్ 4 days తర్వాత ఏ మాట ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఇంకా ఫరూక్ సార్ కోసం వెయిట్ చేస్తాము. మున్సిపాలిటీ ఆఫీస్ నందు ఎక్సర్సిమెన్ అండ్ మిగతా పార్టీ వారందరూ ఎస్డిపిసి పార్టీ మిగతా పార్టీ వారందరూ కలిసి ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ మన న్యాయశాఖ మంత్రి గారు ప్రజెంట్ లేరు, మన నంద్యాలలో ఫారిన్ టూర్లో ఉన్నాడు కాబట్టి ఒక 4 రోజులు వెయిట్ చేయమని కుమారుడు ఫిరోజ్ గారు చెప్పారు. వాళ్ళ మీద మా గౌరవం ఉండి ఆ గౌరవం కాపాడుతూ మేము 4 రోజులు పోస్ట్పోన్ చేసుకుంటున్నాము. నమస్తే. మాజీ ఆర్మీ జవాన్ దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు మున్సిపాలిటీ దగ్గర ధర్నాను నిర్ణయించడం జరిగింది. దీనికి కారణము మాజీ సైనికుల సంక్షేమ సంఘము మరియు ఎస్డిపిఐ మరియు కమ్యూనిస్ట్ నాయకులు మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు దీన్ని నిర్ణయించారు. కానీ నిన్న రాత్రి దౌలత్ ఖాన్ గారి ఇంటికి ఫిరోజ్ ఖాన్ గారు ఫోన్ చేసి మరియు మన రంగనాయకులు సార్ గారికి ఫిరోజ్ గారు కలిసి మీకు మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా గౌరవనీయులైన మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు కూడా అవైలబుల్లో లేరు. ఆయన పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్ళారు. 4 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తారని ఎన్ఎండి ఫిరోజ్ గారు వీళ్ళకి హామీ ఇచ్చారు. మరియు అదేవిధంగా ఈరోజు చేసే ధర్నాను కూడా మీరు 4 రోజులు పోస్ట్పోన్ చేసుకోండి అని ఆయన కోరడం జరిగింది. ఆయన మాటకు ఫిరోజ్ గారి మాటకు గౌరవిస్తూ మేము కూడా ఈ ధర్నాను 4 రోజుల వరకు వాయిదా వేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి, అదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో ఎటువంటి పాలిటిక్స్ కానీ ఎటువంటి రాజకీయాలు కానీ తావు లేదు. కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాలి మరియు వీళ్ళ యొక్క మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం కావాలి. దీని మీదనే మా పోరాటం ఉంటుంది. కానీ ఇందులో వేరే వాళ్ళు కూడా రాజకీయాలు చేసి ఈ సమస్యను అనగదొక్కాలని చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా తీవ్రమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి మీద గౌరవం ఉంది. ఆయన వచ్చి వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకు కలిసి హామీ ఇచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆర్మీ రిటైర్ ఆఫీసర్ దౌలత్ ఖాన్ ఇంటికి చాలా మంది వచ్చి పోయినాడు, కలిసి మాట్లాడిపోయినాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో వాళ్ళతో. కానీ నిన్న మొన్న మన మంత్రి ఫారూక్ గారి అబ్బాయి వచ్చి కలిసి పోయి ఆయన హామీలు ఇచ్చిన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.